అయినా వాడెక్కడుంటాడు? ఎలా దొరుకుతాడు? గుణమా, ఏయ్! ఏంటి రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఇక్కడే కూర్చున్నావా? అవునండి. హే, నీకేమైనా పిచ్చా? నిద్రపోకుండా రాత్రంతా ఆలోచిస్తుంటే నీ ఆరోగ్యం పాడవదా? నాకేమైనా పర్వాలేదండి, కానీ అత్తయ్య గారు నిర్దోషి అని నిరూపణ అవ్వాలి. నిందలు వేసిన వాళ్లే అత్తయ్య గారికి క్షమాపణ చెప్పాలి. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించబట్టి అసలు దొంగెవరో పట్టుకోవడానికి క్లూ దొరికింది. ఏంటి నువ్వు అంటున్నది? క్లూ దొరికిందా? ఏంటది? అవునండి, ఇదంతా జరగడానికి అసలు కుట్రదారి, అసలు సూత్రధారి ఆ జయమాలిని. ఏం మాట్లాడుతున్నావు గుండమ్మా? జయమాలిని కూడా అమ్మ చెప్పిందనే కదా డబ్బు కట్టింది. తను బాధితురాలే కదా, తన్ను దొంగ అంటావేంటి? ఆవిడ బాధితురాలు కాదండి. తెర వెనుక నుండి కుట్ర నడిపించిన సూత్రధారి ఆవిడే. తనా? అంత ఖచ్చితంగా ఆవిడే అని నువ్వెలా చెప్తున్నావు? నిన్న ఆవిడ జనంతో పాటు అత్తయ్య గారిని నిలదీయడానికి వచ్చినప్పుడు ప్రసాదరావు ఏ దుబాయ్ అయినా పారిపోతే అని గట్టిగా వాదించింది. మీకు గుర్తుందా? అవును. అయితే మనం ఆ ప్రసాదరావు ఇంటికి వెళ్ళి అన్నీ అక్కడ వెతికినప్పుడు దుబాయ్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ నాకు కనపడ్డాయి. వాడింట్లో ఆ దుబాయ్కి వెళ్ళడానికి టికెట్స్, వాడు దుబాయ్ పారిపోతున్నాడని ఈవిడ గట్టిగా ఆర్గ్యూ చేయడం, డబ్బులు కొట్టేసిన ప్రసాదరావు దుబాయ్ వెళ్ళిపోతాడని ఈవిడలా గెస్ చేసింది. క్యాజువల్ గెస్సింగ్ ఏమో. కాదండి, అత్తయ్య గారిని నిలదీస్తూ పొరపాటున తను నోరు జారింది. ఇప్పుడు ఈ నిజాన్ని తన నోటితోనే మనం చెప్పించాలి. గుండమ్మా, ఒకవేళ నీ అనుమానం ప్రకారమే ఆ ప్రసాదరావు జయమాలిని కలిసే నాటకం ఆడుతున్నారో అనుకుందాం.
కానీ అది ప్రూవ్ చేయడానికి ఈ ఆధారం ఒక్కటి సరిపోదు కదా. తనతో నిజాలు చెప్పించడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. ఆ తర్వాత మన ప్లాన్ అలా వర్కౌట్ అవుతుంది. నీ ప్లాన్ బాగానే ఉంది, కానీ సక్సెస్ అవుతుందా? డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. ఒసే జయమాలిని, నువ్వే జనాన్ని మోసం చేసి డబ్బుల్ని కొట్టేసి మధ్యలో మా అత్తయ్య గారిని బలి పశువుని చేస్తావా? ఇక నుంచి ఉంటుందే నీకు. నేనొక్కదాన్నే గట్టిగా మాట్లాడడం కాదు, మీరు కూడా గట్టిగా మాట్లాడితేనే మన డబ్బులు వస్తాయి. లేదంటే అదిగో ఇదిగో అని కాలం గడిపేస్తారు. మాట్లాడతామే, మాకేమన్నా భయమా? ఇవాళ ఎట్టి పరిస్థితిలో మన డబ్బులు మనం తీసుకొని వెళ్లాల్సిందే. ఇదే మాట మీద ఉండండి అందరూ. కామాక్షి గారు, కామాక్షి గారు, మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఆ మిమ్మల్ని నమ్మి మోసపోయాం కదా, అందరం కట్టుకుని గంగలో దూకుదామని వెళ్తున్నాం. వెళ్లే ముందు మీతో కూడా ఒక మాట చెప్దామని వచ్చాం. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పాం కదా, మళ్ళీ వచ్చి గొడవేంటి? ఇస్తామన్న టైం అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చామమ్మా. ఇదిగోండి కామాక్షి గారు, మేం మీతో గొడవ పడ్డానికి వచ్చామని అనుకోకండి. మా బాధను కొంచెం అర్థం చేసుకోండి. ఇంట్లో మా మగాళ్ళు తిట్టకుండా తిడుతున్నారు. మా ఆయనైతే నా కష్టాన్నంతా నీ దురాశకి తగలేశావు, నీ పుట్టింటికి పోవే అంటున్నాడు. మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదండి. ఆ డబ్బులు మేమిప్పుడే మీకు సెటిల్ చేసేస్తాం. ఆది, వాళ్ళకి ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో చూసి ఆ డబ్బులిచ్చేరా. తప్పకుండా ఇచ్చేద్దాం అత్తయ్య గారు. మనల్ని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగకూడదు. కాకపోతే వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మరెవరిస్తారు? ఎవరైతే మీ అందరి దగ్గర డబ్బులు కట్టించుకొని మోసం చేసి పారిపోయాడో ఆ ప్రసాద్ రావే మీ డబ్బుల్ని మీకు తిరిగిస్తాడు. గుండమ్మ, ప్రసాదరావు ఇస్తాడా? అతను అడ్రస్ లేకుండా పారిపోయాడు కదా. అది నిన్నటి వార్తమ్మా. పారిపోయిన ప్రసాదరావు ఇప్పుడు పోలీసులకు దొరికాడు. ఇష్టం లేకపోవడం ఏంటమ్మా? పాపం వాళ్ళు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు పట్టుకుని పారిపోయాడు.
దొరికితే ఆనందమే కదా. కాకపోతే ఆ ఆనందంలో ఏదో మాట్లాడిపోయి ఏదో మాట్లాడేసి ఉంటది. అంతే కదమ్మా? అవునండి, కరెక్ట్ గా చెప్పారు. ఆది, నువ్వు చెప్పింది నిజమేనంటావా? నిజమేనమ్మా, తను దొరికాడు. కాసేపట్లో అతన్ని పోలీసులు ఇక్కడికి తీసుకొస్తారు. ప్రసాదరావు పోలీసులకి దొరకడం ఏంటి? వాడు మన అండర్లో ఉన్నాడు కదా, మరి వాడు ఎలా దొరికేశాడు? మీరందరూ కాసేపు ఉండి మంచి కాఫీ ఇస్తారు, తాగి కూర్చోండమ్మా. ఈ లోపు ప్రసాదరావు గ్యారంటీ ఇక్కడికి వస్తాడు, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. హలో, చెప్పండి మేడం. ఒరే, ఎక్కడున్నారా? వేసారుగా మేడం, డ్యూటీ అతని దగ్గరే ఉన్నాం. పోలీసులు వచ్చి ప్రసాదరావుని అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఇక్కడ. అరెస్టా? ఎవరు చెప్పారు మేడం? అతను ఇక్కడే ఉన్నారు. ఇదిగో మాట్లాడండి మేడం. ఇదిగోండి మేడం మాట్లాడతారంట. మేడం, ప్రసాదరావు, నువ్వు అక్కడ సేఫ్ గానే ఉన్నావా? నేను సేఫ్గానే ఉన్నాను మేడం. మీరుంచిన చోటే మధురానగర్ ఫ్లాట్లో ఉన్నాను మేడం. అమ్మ దొంగ ముఖందే, అసలు దొంగ జయమాలినా? నేను చెప్పాను కదండి, అసలు సూత్రధారి జయమాలినే అని. నీ గెస్సింగే కరెక్ట్ అయింది గుండమ్మ. మధురానగర్ జీ బ్లాక్, ప్లాట్ నెంబర్ 2. వదినా, దొంగ దొరికేసింది. సరే బాబీ, నేను మీ అన్నయ్య వెళ్ళి ఆ ప్రసాదరావుని పట్టుకుని ఇక్కడికి తీసుకొస్తాం. అంతవరకు ఈ జయమాలిని మాత్రం ఎటూ పోకుండా మీరు చూస్తూ ఉండండి. తానే దొంగని తెలిసినప్పుడు ఎలా వదిలిపెడతామమ్మా దాన్ని? అంతగా డాన్సింగ్ చేసిందనుకో, ముందుగా మీ చెల్లెలు లోకేశ్వర్ తోట కాఫీ పెట్టేస్తాను, కాఫీ తాగిందనుకో ఏడేపటి దొల్లాడుతుంది. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం కదా. మీరు వెళ్ళండి. మ్యాప్లో 10 minutes అని చూపిస్తుంది. పదండి, వెళ్ళొస్తాం. వెళ్ళండి. ఏంటండి, ప్రసాదరావు దొరికాడు, పోలీసులు పట్టుకొస్తున్నారు అన్నారు, ఇంకా రాలేదేంటి? చెప్పి 1 నిమిషమేగా అయింది జయమాలిని. తీసుకొస్తారులే, ఎందుకంత కంగారు పడుతున్నావు? ప్రసాదరావు నేను దాచిన చోటుంటే పోలీసులు అరెస్ట్ చేశారని ఈ గుండమ్మ ఎందుకు చెప్తుంది? అవును, ఈ గుండమ్మ కనబడట్లేదేంటి? ఉసే లోకి, నలుగురు లోపలికెళ్లారే, ఇద్దరే బయటకొచ్చారు. ఆ గుండమ్మ అది ఎక్కడే? ఇదేదో ఆ గుండమ్మ స్కీమ్లా అనిపిస్తోంది.
ఎరేసి కదగులో ఉన్న ఎలకని బయటికి లాగుతుందేమోనని నాకు డౌట్గా ఉంది నానమ్మ. గుణమ్మా, ఆవిడ ఫోన్లో చెప్పిన అడ్రస్ ఇదే. ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. ఈ ప్లాట్కి ఎవరు రారే? రై, ఎవరో తలుపులు కొడుతున్నారు, ఒకసారి వెళ్ళి చూడు. ఓకేనా? ఎవరు? ఏమన్నా తెలుస్తలేదు. హాయ్. ఏ, ఎవరు మీరు? చెప్తాం, లోపలికి రానివ్వు బాబు. గుండమ్మా, వెళ్దామా? ఆగండి ఆగండి ఆగండి, ఎవరు మీరు? అరే చెప్తాం అన్నయ్య, నువ్వు పదా. ఎవరు వీళ్ళు? గుండమ్మా, నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈయనే ప్రసాదరావు గారు అని అనుకుంటాను. నమస్కారం ప్రసాదరావు గారు, కులసేనా? ఏయ్, ఎవరు మీరు? ఎవరా? బంగారం ఇస్తానని జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని మోసం చేసి పారిపోయిన కారణంగా మిమ్మల్ని 4 తన్నడానికి మేము రావడం జరిగింది. రేయ్, ఇంకా చూస్తారేంట్రా? వాళ్ళ 4 తన్ని బయటికి తరిమేయండి. ఆగండి. ఏంటి రౌండ్ అప్ చేస్తున్నారా? ఏంటి మాట్లాడుతుంటే మీదకి వచ్చేస్తున్నారు? నాకు ఇలా చేస్తే కోపం వచ్చేస్తుంది. మరి ఓకేనా? కొట్టేసుకుందామంటే కొట్టేసుకుందాం. ఏ, మీరు అంత తోపులా? ఆహా, అంటే చూస్తారా? చూస్తాం. గుండమ్మా, స్టార్ట్ చేద్దామా? ఇదిగో, వాళ్ళిద్దరు నీ టీం, వీళ్ళిద్దరు నా టీం. ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో చూద్దామా? కమ్ ఆన్. ఏంటో నన్ను కొడుతున్నావు? కావాలని కొట్టావు కదా? సారీ అండి. లేదు, కావాలనుకోవట్లేదు. ఇదిగో మీరిద్దరు ఆ టీంకి వెళ్ళండి.
ఏయ్, ఏయ్, ఎక్కడికి రా పారిపోతున్నావు? చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు పని చెప్పు. ఏమండి, ఇప్పటికే తన్నులు తిన్నాడు కదా, ఇలా వెంటనే అడిగేస్తే ఏం చెప్తాడు పాపం? కాస్త మంచినీళ్లు తాగి స్థిమితపడి కారులో వెళ్ళేటప్పుడు చెప్తాడు కదా. గుడ్ బాయ్, పద. పోదాం.